హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం సికందర్ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో సల్మాన్ ఖాన్, రష్మిక మందాన అండ్ సత్యరాజ్ వీళ్ళు ముగ్గురు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ డైరెక్టెడ్ బై ఏఆర్ మురుగదాస్. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ థియేటర్స్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే సల్మాన్ ఖాన్ రాజ్కోట్ ఉంటుంది కదా, అక్కడ పెద్ద కింగ్ అనమాట. సో వారసుడు అంటారు కదా, సో కింగ్ ఆయన వైఫ్ రష్మిక మందాన, వీళ్ళిద్దరూ ఇలా నార్మల్గానే ఉంటారు. బట్ ఏమవుతుందంటే ఒకరోజు ట్రావెల్ చేస్తున్నప్పుడు సల్మాన్ ఖాన్ ఒకరిని కొడతాడనమాట. ఆ కొట్టింది ఎవరినో కాదు, సత్యరాజ్ సన్. ఆయన సమ్ ఎంపీ ఆ టైప్ ఆఫ్ రేంజ్లో చూపించారనమాట. సో అక్కడి నుంచి ఆయన రివెంజ్ తీర్చుకోవాలి ఎలా అయినా సల్మాన్ ఖాన్ మీద అని ట్రై చేస్తారు. సో తర్వాత ఏమైంది అన్నదే ఈ మిగతా స్టోరీ. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే ఫస్ట్ హాఫ్లోని మనకి చూపించినంత నార్మల్గానే వెళ్తుంది యాక్చువల్లీ. సో ఫస్ట్ హాఫ్లో ఏముంటుందంటే ఒక 4 పాటలు, ఒక 3 ఫైట్లు ఉంటాయన్నమాట. స్టార్టింగ్ 40 మినిట్స్లోనే మనకి ఈ ఫైట్స్, సాంగ్స్ అన్నీ మిక్స్ చేసి నెత్తి మీద వేసినట్టు ఉంటుంది. నాకు ఫస్ట్ వేసినట్టు అనిపించింది ఫస్ట్ హాఫ్లో. అండ్ సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే ఫుల్ సెంటిమెంట్ ఫైట్ సాంగ్ అలాగే ఉంటుంది సెకండ్ హాఫ్. సో ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే రెండు కూడా బాగాలేవని నేను చెప్తాను. రెండు కూడా డిజాస్టర్ అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అండ్ ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ చూసుకున్నట్లయితే ఎక్కడైనా ఒక యాక్టర్, ఇద్దరు యాక్టర్ యాక్టింగ్ బాగాలేదు అనిపిస్తుంది. ఇందులో ఎవరి యాక్టింగ్ బాగాలేదు అనిపించింది. మెయిన్ లీడ్ ఎవరైతే చేశారో సల్మాన్ ఖాన్, ఆయనే చూడడానికి మనకి టైరింగ్గా అనిపిస్తుంది అనమాట. ఏంటంటే ఒక సెకండ్ టైం అయిపోయిన తర్వాత ఎమోషన్ సీన్స్ అవన్నీ కూడా ఆ ఫేస్ నుంచి అసలు ఎమోషనే పలకట్లేదు అన్న ఫీలింగ్ వచ్చింది. కొన్ని సీన్స్లో ఓకే అనిపించింది, బట్ కొన్ని సీన్స్లో అస్సలు చూడలేకపోయాను. ఎప్పుడైపోతుందా బాబో అన్న ఫీలింగ్ వచ్చింది. మెయిన్గా ఏంటంటే సీరియస్గా బాధగా డైలాగులు చెప్తుంటాడు అనమాట సెకండ్ హాఫ్లో సల్మాన్ ఖాన్. అవన్నీ చూసి ఆడియన్స్ అందరూ నవ్వుకున్నారు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను థియేటర్లో చూసినప్పుడు చుట్టూ ఉన్న క్రౌడ్ ఆల్మోస్ట్ 80% హిందీ వాళ్ళే ఉన్నారనమాట. సో ఆ హిందీ వాళ్ళే నవ్వుకుంటున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, సౌత్ వాళ్ళకి కొంచెం లాంగ్వేజ్ అర్థం కాదు, లేదా మనకు ముందు నుంచి సల్మాన్ ఖాన్ మీద పెద్దగా ఇంప్రెషన్ లేకపోవచ్చు అనుకోవడానికి. బట్ నార్త్ వాళ్ళు కూడా నవ్వుతూనే ఉన్నారు. నాకైతే పాపం జాలేసింది కూడా ఒక సర్టెన్ పాయింట్లో. అలానే పర్ఫార్మెన్స్ అంటే ఈయనకి చెప్పినట్టే. అండ్ రష్మిక కూడా పెద్దగా పాట ఏం లేదనమాట. ఒక 2 సాంగ్స్ అండ్ నార్మల్గా ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ స్క్రీన్ స్పేస్ ఉంటుంది అంతే రష్మిక మందన్నకు కూడా. అండ్ ఇందులోని సత్యరాజ్ని కూడా అంతగా విలన్ అని చెప్తారు కానీ పెద్దగా ఆయన ఏదో చేసినట్టు, ఐ మీన్ ఆ కసి, ఆ ఫైటింగ్ స్పిరిట్ అవేమీ ఉన్నట్టు నాకు సత్యరాజ్ క్యారెక్టరైజేషన్లో కూడా ఎక్కడా కనిపించలేదు. అండ్ ఇందులో ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే కాజల్ అగర్వాల్ కూడా ఉంటారనమాట. ఒక 5 మినిట్స్ స్క్రీన్ స్పేస్ ఉంటుందేమో తనకి. ఓకే, తను కూడా ఫైన్ అని అనిపించింది. ఈ మూవీలో పాజిటివ్స్ అంటే నేను సినిమాటోగ్రఫీ అని చెప్తాను. కొంచెం బెటర్గా ఉంది చూడడానికి, కొంచెం గ్రాండ్గా రిచ్నెస్ ఉంటుంది కదా. ఫస్ట్ హాఫ్లో అదే, మళ్ళీ సెకండ్ హాఫ్లో అంతగా ఏం అనిపించదు. సో అది కొంచెం పాజిటివ్ అంటాను. ఇంకొక పాజిటివ్ ఏంటంటే సల్మాన్ ఖాన్ ప్రీవియస్గా నేను కిసీ కా భాయ్ కిసీ కా జాన్ థియేటర్లో చూశాను. అది చూసినప్పుడైతే నా ప్రాణాలే పోయినట్టు ఫీలింగ్ వచ్చిందనమాట. అందులో మరీ దారుణం, ఒక యాక్టర్ కాదు కదా, ఒక పర్ఫార్మెన్స్ కాదు, ఒక సీన్ కాదు కదా, ఏది బాగోదన్నమాట. సో కంపారిటివ్లీ ఆ మూవీతో పోల్చుకుంటే ఈ మూవీ కాస్త బెటర్ అనే చెప్పొచ్చు. సీరియస్లీ ఏదో ఒక చిన్న స్టోరీ అటు ఇటు తిప్పి ఏదో ఒక స్టోరీ అదన్నా ఉంది. ఇంకా కిసీ కా భాయ్ కిసీ కా జాన్లో అయితే అది కూడా ఉండదు. సో నాకు ఇదే కొంచెం పాజిటివ్ అనిపించింది. అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే బోల్డ్ అని ఉన్నాయి. మెయిన్గా ఈ మూవీ నేను ముందే తెలుసు ఇది బాగోదు అని, బట్ నేను ఎంత వర్స్ట్గా ఉంటుంది అనుకున్నాను, దాని మీద కొంచెం బెటరే అనిపించింది. కొన్ని సీన్స్లో అంత సాడ్ పోర్షన్స్లో కూడా అందరూ నవ్వారంటే అది నేను పాజిటివ్గానే చూస్తున్నాను. ఏదో ఒక విధంగా ఎంటర్టైన్ చేస్తున్నారు కదా జనాల్ని అని నేను ఫీల్ అయ్యాను అనమాట పర్సనల్గా. అండ్ ఏఆర్ మురుగదాస్ కూడా ఒక రీజన్ ఈ మూవీకి థియేటర్ వరకు వెళ్ళడానికి. ఆయన కొన్ని మూవీస్ చాలా బాగుంటాయి, లైక్ తుపాకీ, గజనీ కాపీయో ఏదో ఒకటి, బట్ స్టిల్ గజనీ కానీ ఇంకా చాలా మూవీస్ బాగుంటాయి. ఇప్పటిదాకా ఆయన కెరియర్లో అతిపెద్ద డిజాస్టర్ స్పైడర్ అనుకునేదాన్ని. మహేష్ బాబుకి ఎందుకు అంత పెద్ద ఫ్లాప్ ఇచ్చారని నాకు ఇప్పటికే అర్థం కాలేదు. ఈ మూవీ చూస్తే కొంచెం రిలాక్స్ అయ్యాను. దానికన్నా ఇది కొంచెం ఇంకా కొంచెం లోనే ఉంది.
అండ్ ఇక్కడ ఆయన స్టోరీ ఓకే, కొంచెం పర్లేదు, ఆ స్టోరీ కూడా పెద్ద వర్స్ట్ ఏమీ కాదు. రెగ్యులర్గా సల్మాన్ ఖాన్ చేసే మూవీస్ మీద ఆ స్టోరీ కాస్త కొంచెం డిఫరెన్షియేషన్ కనిపించింది. బట్ మేకింగ్ తీసిన విధానంలో డైరెక్షన్ కానీ అవి ఏం బాగాలేవు. ఒక సర్టన్ టైంలో కన్ఫ్యూజ్ అవుతాము, ఏమవుతుందో తెలీదు, ఇల్లాజికల్గా ఉంటాయి అన్నీ. నాకు ఎలా అనిపించిందంటే, ఒక బాలయ్య గారి సినిమాని మనం నార్త్ లాంగ్వేజ్లో సల్మాన్ ఖాన్ చేస్తే ఎలా ఉంటుందో అలా చూసినట్టు ఫీలింగ్ అనిపించింది. అండ్ సల్మాన్ ఖాన్ క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుందన్నమాట. అప్పటికే టైర్ అయిపోయి ఉంటాం, అయినా సరే మేము వదలం మిమ్మల్ని అని చెప్పి మళ్ళీ ఒక ఫైట్ పెట్టారు. ఆ ఫైట్లో నాకు కొన్ని షార్ట్స్ సల్మాన్ ఖాన్ కొంచెం డిఫరెంట్గా అనిపించారు. నాకు అదైతే నిజంగా కొంచెం నచ్చింది. ఎందుకంటే సల్మాన్ ఖాన్ యూజువల్లీ పంచ్ ఫైట్స్ ఇలాంటివే ఉంటాయి. కాకపోతే ఆ పర్టికులర్ ఆ ఫైట్లో ఏంటంటే ఈ స్వార్డ్స్, అదే కత్తులు, ఇలాంటి వాటితో ఫైట్ చూపించారు. అంటే బాలీవుడ్ వాళ్ళకి అది కొంచెం డిఫరెంట్ అనిపించవచ్చు. మన టాలీవుడ్ కానీ లేదంటే తమిళ ఇండస్ట్రీ ఇవన్నీ కామన్, బట్ అందులో కొంచెం అదే డిఫరెన్స్గా అనిపించింది నాకు. అది కూడా నాకు కొంచెం నచ్చింది. ఈ మూవీ ఫైనల్గా నాకు ఎలా అనిపించింది అంటే, ఏం చెప్పాలో తెలీదు. వర్స్ట్ అదేం సినిమా కిసీకా బాయ్ కిసీకా జాన్ మీద కొంచెం బెటర్ మూవీ అనేది చెప్పొచ్చు. బట్ ఇంకా ఇంప్రూవ్ అయితే బాగుంటుంది. సల్మాన్ ఖాన్ ఫేస్లో అసలు యాక్టింగే పలకట్లేదు. పోనీ నేను సుల్తాన్, బజరంగి భాయిజాన్ ఆ టైప్ ఆఫ్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు సుల్తాన్ మూవీ పర్సనల్గా చాలా ఇష్టం. సో అలాంటి మూవీ వస్తే నిజంగా బాగుండేది. అండ్ అతను మాస్ హీరో క్యారెక్టర్కి నిజంగా చాలా బాగా సూట్ అవుతారు. అలాంటి జానరా తీసుకోవట్లేదని నేను కొంచెం ఫీల్ అయ్యాను అనమాట. అండ్ అదర్ థింగ్, ఈ సేమ్ ఇలాంటి కొంచెం బాయ్ కొంచెం సాఫ్ట్గా లవ్, అలా లవ్లోనే ఒక 2.5 hours గడిపిన ఒక మూవీ ఉంది లక్కీ అని, స్నేహ ఉల్లాల్ ఫస్ట్ మూవీ అనమాట. సో నాకు ఆ మూవీ అనిపించింది. అందులో కూడా అలాగే ఎక్స్ప్రెషన్ పెడతా కానీ ఎక్స్ప్రెషన్ పలకదనమాట ఫేస్లోని. మళ్ళీ నాకు ఆ వైబు ఈ మూవీ తీసుకొచ్చింది. సో చూద్దాము. మీరు ఏదో సరదాగా ఒకసారి చూడాలి అనుకుంటే థియేటర్లో చూడండి. సీరియస్ సిచ్యువేషన్లో కూడా నవ్వు తెప్పించే సీన్స్ చాలా ఉన్నాయి ఈ మూవీలో. సో అది కొంచెం ఏదో నవ్వుకోవడానికి వెళ్ళినట్టు ఉంటుంది. ఇది ఒక రెగ్యులర్ ఫార్మాట్ మూవీ. సాంగ్ ఫైట్ సీను, సాంగ్ ఫైట్ సీను, మూవీ మొత్తం కూడా అలానే రన్ అవుతుంది. సో చూడాలనుకుంటే థియేటర్స్లో ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు BHK టు బి హానెస్ట్ కంటెంట్.